ప్రస్తుతం మనం మున్గనూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా ఉంటుందో అదే తీరుగా ఇక్కడ కూడా దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటే ఎందుకు అంటే ముందే మొక్కుబడి ఏమైనా ఉండేనా, లేకపోతే సొంత ఊరికి ఏదో ఒకటి చేయాలి, చరిత్రలో నిలిచిపోవాలని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది. ఇంత భారీ ఆలయం కట్టడానికి గల వెనుకున్నటువంటి రహస్యం ఏందనుకోవచ్చు. ఇక్కడ ఎప్పటి సందో నాకు వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి ఆజ్ఞ. 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ టెంపుల్ కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నా. అది భగవంతుడిచ్చినటువంటి సంకల్పంతో, నా సంకల్పం భగవంతుడిచ్చినటువంటి అవకాశం. దేవాలయాలు నిర్మించాలంటే చాలా మంది ఉన్నారు. 1000 కోట్ల లక్షల కోట్లు ఉన్న వాళ్ళు కూడా నిర్మించాలంటే అవకాశం దొరకదు. నాకు భగవంతుడు ఒక చక్కటి అవకాశం ఇచ్చిండు. నేను ఆ అవకాశాన్ని, భగవంతుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో అలా నిర్మించాలనే ఒక తపన ఉన్నటువంటి సందర్భంలో ఆయనే వెంకటేశ్వర స్వామి స్వయాన ఇక్కడ మొదలు పెట్టినాడు. గరుడ వాహనం మీద వచ్చి ఇక్కడ తిరిగి మాకు ఆశీర్వదించిపోయిండు. అంత ఆశ్చర్యంగా ఉండే ఆ రోజు. అందుకే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఈ దేవాలయంలో ఆయనే వచ్చి పాదం మోపి ఇక్కడ ఫౌండేషన్ వేసి పోయిండు. అంటే ఎంత పవిత్రమైనటువంటి దేవాలయాన్ని మరి ఆయన కట్టించుకోవాలనేటువంటి వెంకటేశ్వర స్వామి ఏది అనుకుంటే అది ఎవరితోనే అది చేయించాలంటే వాళ్ళతోనే చేయిస్తారు. కాబట్టి ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో తెలంగాణ తిరుమల దేవస్థానం ఇది కూడా ఒక టీటీడీగా వెంకటేశ్వర స్వామి మార్చాడు. అందుకే వెంకటేశ్వర స్వామికి ప్రియమైనటువంటి ఆనంద నిలయం, ఆయన అభిషేక ప్రియుడు. శ్రీ వెంకటేశ్వర అభిషేక ఆనంద ఆలయం అని ఎందుకు పెట్టినాము అంటే వెంకటేశ్వర స్వామికి ప్రథమ పూజ, బ్రహ్మాండమైన పూజ ఏదైనా జరుగుతుందంటే అక్కడ అభిషేకం, అక్కడ ఆనంద నిలయం. అందుకే అలాంటి పేరు ఆయన ఇచ్చిందే. మీరు చూడండి, పద్మావతి తల్లి లక్ష్మీదేవి శ్రీ 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 వెంకటేశ్వర అభిషేక ఆనంద ఆలయం ఏమొచ్చింది? స్వాహ అని వచ్చింది. ఎస్ VAAAA స్వాహ అని వచ్చింది. మాకు తెలియదు, నేనేం పంతుల్ని కాదు, పూజారిని కాదు, నాకు మంత్రాలు చదివేది రాదు. భక్తి మాత్రం ఉంది వెంకటేశ్వర స్వామి మీద. ఆ భక్తే ఈరోజు ఇదొక మంచి దేవాలయం. 5000 సంవత్సరాలు ఉండే విధంగా ఆయన వేసినటువంటి పునాది మాకు కానొచ్చింది. 50 ఫీట్ల కిందికి వెళ్ళి కట్టుకుంటూ వచ్చినాం. ఇక్కడ 10 ఫీట్ల గోడలు వెడల్పు పెట్టి కట్టినాం. 50 సంవత్సరాలకు ఉండాలనేటువంటి ఆయన ఇచ్చిన నిర్ణయమే. మేము ప్లాన్ కూడా గీయలే, ఆయన్నే గీసిచ్చిండు మాకు. అందుకే అలాంటి దేవాలయం ఇక్కడ వస్తుంది. వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా వచ్చే భక్తులను అందరూ ఆశీర్వదించే విధంగా వెంకటేశ్వర స్వామి ఆయన అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. నాకు ఇలా అనిపిస్తుంది, వెంకటేశ్వర స్వామి ఆలయం ఆయన వచ్చి ఇక్కడ నిర్మిస్తుండు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి బ్రహ్మాండంగా 1000 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి చేయగలుగుతున్నామంటే ఆయన దయ, ఆయన చూపిస్తున్నటువంటి మార్గం. నేను కానీ ఈరోజు మా ఎంపీ గారు కూడా ఉన్నారు. ఇక్కడ ఇన్ని నిధులు వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. మా ముఖ్యమంత్రి గారు అడగగానే ఈరోజు 338 కోట్లతోని ఇక్కడ నిధులు ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ ఆలయాని కోసం కాదు, రోడ్ల కోసం ఆలయం నేను స్వయాన ఎవరి తాన రూపాయి చందా తీసుకోకుండా ఈ ఆలయం కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ మాడవీధి ఏదైతుందో ఈ యొక్క అంతవరకు ఎవ్వరు కూడా ఇందులో ఎవరు ఇవ్వాల్సిన పని లేదు. దాని తర్వాత ఎవరైనా భక్తులు వస్తే ఏదైనా కట్టుకుంటామంటే దానికి ఆలోచిస్తాం. ట్రస్ట్ ఉంది, ట్రస్ట్ నిర్ణయం ప్రకారంగా ఏదైనా తీసుకుంటాం. ఆ ట్రస్ట్ అంతా మేమే, ఎవరు లేదు. అందరూ కూడా ఎవరు ఎలా చెప్తే అలా మేము ముందుకు పోవడానికి అవకాశం ఉంది. అందుకే ఈరోజు వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నాకు చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నా. ఇదొక అద్భుతమైన ఆలయం కావాలి. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లోకి వచ్చినాం. ఇదంతా గతంలో ఇది తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఉండే. కాబట్టి ఈ భగవంతుడు ఏదైతే ఇచ్చిండో దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలనేది మా తపన.
అంటే అందుకే లక్ష్మీ కటాక్షం అప్పటి వరకు సహకరిస్తాడు వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు. కుబేరుని రూపంలో ఎవరన్నా ఉన్నారా? మాకు అవన్నీ ఏమొద్దు, ఆయన్నే కట్టిస్తుండు. మల్రెడ్డి రంగారెడ్డి కుటుంబము కాదనుకొని మేము పని చేస్తున్నాం అంతే తప్ప మేము గొప్పోళ్ళం కాదు. భగవంతుడు గొప్పోడు. భగవంతుడు ఇచ్చేటువంటి ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకుంటున్నాం.